you. కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం ముగిసింది. అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డితో విడివిడిగా సీఎం సమావేశమయ్యారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని ఇద్దరికీ చంద్రబాబు సూచించారు. శిల్ప వెళ్లడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదన్న బాబు నేతలు ఇంకా కసితో పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఉప ఎన్నిక అభ్యర్థిపై చర్చను వాయిదా వేశారు. మంత్రులు నారాయణ, కాల్వల్ను నంద్యాల ఉప ఎన్నిక ఇన్ఛార్జీలుగా నియమించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అఖిలప్రియ, సుబ్బారెడ్డి మధ్య వివాదం ఇక ముగిసినట్లేనా? విడివిడిగా చంద్రబాబు సమావేశమే మాట్లాడారు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం కానీ బయటికి వచ్చిన తర్వాత ఏవి సుబ్బారెడ్డి మీడియాతో కూడా మాట్లాడారు. అలాగే ఆఫ్ ద రికార్డ్ కూడా కొన్ని విషయాలు ఆయన పంచుకోవడం జరిగింది. సో ఆయన మాట్లాడిన తీరు కానీ మీడియాతో మాట్లాడిన పరిస్థితులు కానీ చూస్తూ ఉంటే దాదాపు నంద్యాల ఎపిసోడ్కి సంబంధించి భూమా, అఖిలప్రియ అలాగే ఏవి సుబ్బారెడ్డిల మధ్య ఏదైతే డిస్ప్యూట్ ఉందో, వివాదం ఉందో దాన్ని అది పూర్తిగా చంద్రబాబు నాయుడు పరిష్కరించినట్లుగానే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ఇవాళ జరిగిన ఈ కర్నూలు జిల్లా నేతల భేటీలో ఏదైతే కర్నూలు జిల్లా అంశానికి సంబంధించి కీలకమైన ఇష్యూస్ పెండింగ్లో ఏదైతే ఉన్నాయో, ఒకటి నంద్యాల అంశానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య వివాదం, భూమా, అఖిలప్రియ కానీ అలాగే ఏవి సుబ్బారెడ్డి మధ్య వివాదం, దాన్ని ఒకటి సెట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రెండోది కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎవరిని నియమించాలనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు సమావేశంలో నేతల అభిప్రాయాన్ని విడివిడిగా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకైతే సోమిశెట్టి, వెంకటేశ్వర్ల పేరు దాదాపు ఖరారైపోయినట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆ అంశం కూడా దాదాపు కొలిక్కి వచ్చినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నంద్యాల ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎవరు నియమించాలన్న దాని మీద కూడా దాదాపు ఒక రకమైన అభిప్రాయం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం ఈ సమావేశంలో దానికి సంబంధించిన ప్రాథమిక స్థాయిలో చర్చ జరిగినప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకైతే అలాగే అంటే భూమా వర్గం నుంచి అయితే భూమా అఖిలప్రియ అయితే ఒక ప్రతిపాదన చేసింది. బ్రహ్మానందరెడ్డి పేరుని ప్రతిపాదించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అభ్యర్థి వ్యవహారం మీద ఇంకా ఒక కొలిక్కి రాకున్నప్పటికీ నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఎప్పటి నుంచి కసరత్తులు ప్రారంభించినట్టుగా కనిపిస్తుంది. మంత్రులు కాలువ శ్రీనివాసులు ఆల్రెడీ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే మరొక మంత్రి నారాయణ, వీళ్ళిద్దరిని కూడా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించిన ఇన్ఛార్జీలుగా మంత్రులిద్దరిని కూడా ఇన్ఛార్జీలుగా నియమించినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటుంటే నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి చంద్రబాబు నాయుడు పార్టీ అధిష్టానం ఇప్పటి నుంచి కసరత్తులు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఏదైతే మూడు అంశాలు ఉన్నాయో, పిఎంఆర్ గతంలో అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తారు అని అన్నారు. ఆ అభ్యర్థిని ప్రకటించకపోవడంతోనే అసంతృప్తిలోనే శిల్ప వైసీపీలోకి వెళ్లిపోయారు. కానీ ఇంకా ఎందుకు ఈ సస్పెన్స్ కొనసాగుతోంది అభ్యర్థి పట్ల? అంటే సహజంగా తెలుగుదేశం పార్టీలో చివరి నిమిషం వరకు అంటే ప్రత్యర్థి ఎటువంటి పావులు కదుపుతారు, ప్రత్యర్థి ఎవరిని అభ్యర్థిగా నియమిస్తారన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఇక్కడ అభ్యర్థిని నియమించుకోవడం కానీ ఆ తర్వాత అభ్యర్థిని ప్రకటించడం అనేది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కూడా దాదాపు ఇదే విధంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ జాతీయ స్థాయిలో జోరుగా నడుస్తున్న క్రమంలో రాష్ట్రపతి ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే ఆగస్టు, సెప్టెంబర్ నాటికి ఈ నంద్యాల ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన అభ్యర్థిని ఖరారు చేసే వ్యవహారం మీద పూర్తి స్థాయి కసరత్తులు చేసి అప్పుడు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈలోగా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అలాగే నేతల మధ్య ఎటువంటి విభేదాలు తలెత్తకుండా చూసుకునేందుకు వీళ్ళిద్దరు మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించినట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ప్రస్తుతం అయితే గతంలో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే అమెరికా పర్యటన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తామన్నారు. అయితే శిల్పా మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతానికి నంద్యాల అభ్యర్థి, ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ అంశానికి సంబంధించి చంద్రబాబు మీద కానీ పార్టీ అధిష్టానం మీద కానీ పెద్దగా ఒత్తిడి లేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన అభ్యర్థి వ్యవహారం మీద ఒక మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే కీలకమైన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి సెటరేట్ చేసుకునే దిశగా అలాగే నేతల మధ్య సమన్వయం పెంపొందించే దిశగా ఈ సమావేశాన్ని చంద్రబాబు నాయుడు వేదికగా చేసుకున్నారని చెప్పి మనం భావించవచ్చు. దాంట్లో భాగంగానే ఏవి సుబ్బారెడ్డి అలాగే అఖిలప్రియ మధ్య కూడా రాజీ కుదిరిన పరిస్థితి కనిపిస్తోంది. దేవి. ఆల్ రైట్ పిఎంఆర్, థ్యాంక్ యూ.